కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి వైఎస్ఆర్సీపీ నాయకుడిని జైల్లో వేయాలని అడిగారని ప్రచారం చేయటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరం చేసిన వాళ్లను జైలుకు పంపాలని తాను చెప్పాలా అని ప్రశ్నించారు. అందుకు వ్యవస్థలు, ఏసీబీ కోర్టులు లేవా అని అడిగారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి తాము చెప్పాలా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ వ్యవస్థల్ని అవమానించటం అన్నారు. కొంతమందితో ఇలా చెప్పించి వాళ్ళు ముఖ్యమంత్రులు అవుదామనుకుంటున్నారేమో, కానీ తాను మాత్రం కాదన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒకరు జైలుకు వెళ్తే ఎదుగుతుందా? తనకు అలాంటి మైండ్ సెట్ లేదన్నారు. ఒకవేళ తనకు అలాంటి మైండ్ సెట్ ఉంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అదే సరైన సమయం అని భావించేవాడిని కదా అన్నారు పవన్ కళ్యాణ్. కానీ అది తన నీతి కాదని, శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కాదు, బలంగా ఉన్నప్పుడే కొడతానన్నారు. అలాగైతే అప్పుడే సీఎం అవ్వాలనుకునేవాడిని కదా అన్నారు. అలాంటి తెలివితేటలు నాకుంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఇదే సరైన సమయం అని పాలిటిక్స్ లోకి ముందుకెళ్లిపోతే ముఖ్యమంత్రి అయిపోవచ్చని నేను అనుకోవచ్చు కదా. పాసిబిలిటీ కూడా ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతామా? ఏమో జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ నా నైతిక ఆలోచన అది కాదు. ధైర్యంగా నిలబడి శత్రువు బలంగా ఉన్నప్పుడే బలంగా కొడతాను, బలహీనంగా ఉన్నప్పుడు కాదు అన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న తుపాకీ సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక కూడా ధైర్యంతో బలంగా నిలబడ్డానన్నారు.